హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్నబుల్ ప్రో నీట్ తెలుగు. దిస్ ఈజ్ యువర్ ఎడ్యుకేటర్ విద్య. ఈ వీడియోలో మనం ప్లాంట్ కింగ్డమ్ చాప్టర్ గురించి ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. సో ఈ ప్లాంట్ కింగ్డమ్ చాప్టర్లో ఏమేం టాపిక్స్ డిస్కస్ చేసుకుంటామంటే ఇంట్రడక్షన్, క్లాసిఫికేషన్, ఆల్గే, బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్ అండ్ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్. ఈ టాపిక్స్ అన్నీ కూడా ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఈ వీడియోలో మనం ఇంట్రడక్షన్ గురించి నేర్చుకుందాం. అసలు ప్లాంట్ కింగ్డమ్లోకి ఏమేమి వస్తాయి? ప్లాంట్స్, ఆల్గే, బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, యాంజియోస్పర్మ్స్, జిమ్నోస్పర్మ్స్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట ప్లాంట్ కింగ్డమ్లో. అండ్ ఈ ప్లాంట్ కింగ్డమ్లో ఉండే అన్ని ఆర్గానిజమ్స్ కూడా యూకారియోటిక్ ఆర్గానిజమ్స్. యూకారియోటిక్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి? వాటిల్లో న్యూక్లియస్ అనేది డిఫినైట్ న్యూక్లియస్, అంటే న్యూక్లియస్ అనేది కరెక్ట్గా ఒక మెంబ్రెయిన్ చుట్టూరా సెల్లో న్యూక్లియస్ అనేది ఉంటుంది. అండ్ దానిలో మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనల్స్ కూడా, అంటే ఒక మెంబ్రెయిన్ తోటి కవర్ అయి ఉండే ఆర్గనల్స్ కూడా మనకి సెల్లో కనిపిస్తే అలాంటి టైప్ ఆఫ్ సెల్ని మనం యూకారియోటిక్ సెల్ అని పిలుస్తాం. సో ఈ ప్లాంటేలో ఉండే, అంటే ప్లాంట్ కింగ్డమ్లో ఉండే అన్ని ఆర్గానిజమ్స్లో యూకారియోటిక్ ఆర్గానిజమ్స్ అవన్నీ కూడా. అండ్ ఇవి ఆల్మోస్ట్ అన్ని ప్లాంట్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్, అంటే ఒకటి కన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయన్నమాట అందులో. కొన్ని ఆల్గే మాత్రం యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ క్లామిడోమోనాస్, ఇవన్నీ కూడా ఏంటంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. అవి కాకుండా మిగిలినవన్నీ కూడా మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్సే. అయితే ఈ ప్లాంట్ కింగ్డమ్లో అవి ఫుడ్ ఎలా తీసుకుంటాయంటే ఆటోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ అనమాట. అంటే వాటి ఫుడ్ని అవే ప్రిపేర్ చేసుకుంటాయి. మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్, ప్లాంట్స్లో మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ అనేవి ఆటోట్రోఫిక్ ఆర్గానిజమ్సే ఉంటాయి, అంటే వాటి ఫుడ్ని అవే ప్రిపేర్ చేసుకుంటాయి. బట్ కొన్ని ప్లాంట్స్ మాత్రం హెటిరోట్రోఫిక్ ప్లాంట్స్ ఉంటాయి, అంటే వాటి ఫుడ్ కోసం, వాటి న్యూట్రిషన్ కోసం వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అవుతాయి అన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? వీనస్ ఫ్లై ట్రాప్, కస్కట, బ్లాడర్ వోల్ట్, ఇవన్నీ కూడా హెట్రోట్రోఫిక్ ప్లాంట్స్. అవి ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అనమాట, అంటే ఇన్సెక్ట్స్ని తిని వాటి నుంచి ఫుడ్ తీసుకుంటాయి అవి. ఇది న్యూట్రిషన్. అండ్ మనం చూసుకుంటే ప్లాంట్స్లో వాటి సెల్స్ లోపల ఒక స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వాటిని మనం క్లోరోప్లాస్ట్స్ అని చెప్పి పిలుస్తాం అనమాట. ఈ క్లోరోప్లాస్ట్స్ అనేవి ఏంటంటే వాటిలో డిఫరెంట్ పిగ్మెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆర్గానిజం, అంటే ప్లాంట్ కింగ్డమ్ మొత్తంలో కూడా డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా. సో ఆ డిఫరెంట్ ఆర్గానిజమ్స్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ పిగ్మెంట్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట క్లోరోప్లాస్ట్లో. ఈ పిగ్మెంట్స్ అన్నీ కూడా ఫోటోసెన్సిస్లో, అంటే సన్ని యూస్ చేసుకుని ఫుడ్ తయారు చేసుకోవడంలో, వాటి ఓన్ ఫుడ్ అవే ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్లో, ఫోటోసెన్సిస్ ప్రాసెస్లో హెల్ప్ చేస్తాయన్నమాట ఈ క్లోరోఫిల్ అని. ఇలాంటి స్పెషల్ స్ట్రక్చర్స్ క్లోరోప్లాస్ట్ అనేవి ఓన్లీ మనకి ఈ ప్లాంట్ కింగ్డమ్లో ఉన్న ఆర్గానిజమ్స్లోనే కనిపిస్తాయి. అండ్ వీటిలో చూసుకుంటే సెల్ వాల్ అనేది సెల్యులోస్తో తయారై ఉంటుంది. సెల్యులోస్తో కాకుండా ఇంకా డిఫరెంట్ మెటీరియల్స్తో, మెజారిటీ ఆఫ్ ద వాటిల్లో సెల్యులోస్తో తయారై ఉంటుంది. అండ్ వేరే మెటీరియల్స్ కూడా లైక్ ఆల్జిన్ అని కానీ డిఫరెంట్ ఇంకా ఇలా డిఫరెంట్ మెటీరియల్స్ యూస్ చేసి వాటి సెల్ వాల్ అనేది తయారై ఉంటుంది అన్నమాట ప్లాంట్ కింగ్డమ్లో. అండ్ వీటి సెల్స్లో ఏంటంటే ఒక స్పెషలైజ్డ్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనల్స్ ఉంటాయి. వాటిని వాక్యూల్స్ అంటాం. ఈ వాక్యూల్స్ అనేవి ఇలా స్ట్రక్చర్స్, రౌండ్గా స్ట్రక్చర్స్లా ఉంటాయి. సో ఇవి ఏంటంటే ప్లాంట్ సెల్ నుంచి వచ్చే వేస్ట్ మెటీరియల్స్ని స్టోర్ చేసుకుంటాయి అన్నమాట. సెల్ లోపలే ఉంటే దాని నుంచి వచ్చే ఎక్స్క్రీటరీ మెటీరియల్స్, అంటే దాని వేస్ట్ మెటీరియల్స్ని ఈ వాక్యూల్స్ అనేవి స్టోర్ చేసుకుని అందులో ఉంచుతాయి అన్నమాట. సో సెల్లో మేజర్ పోర్షన్ ఆఫ్ ద, అంటే ప్లాంట్ సెల్స్లో ఇంత పెద్ద సెల్ ఉంటే అందులో ఆల్మోస్ట్ చాలా మటుకు సైజు, అంటే స్పేస్ అంతా కూడా ఈ వాక్యూల్సే ఆక్యుపై చేసి ఉంచుతాయి అన్నమాట ప్లాంట్ సెల్స్లో. అండ్ ప్లాంట్స్లో చూసుకుంటే మనకి ఇండిటర్మినేట్ టైప్ ఆఫ్ గ్రోత్ చూస్తాం, అంటే వాటి గ్రోత్ అనేది లైఫ్ లాంగ్ అవి గ్రో అవుతూనే ఉంటాయన్నమాట. మధ్యలో మనకి ఇప్పుడు హ్యూమన్స్లో కానీ యానిమల్స్లో కానీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ గ్రోత్ అనేది ఆగిపోతుంది. బట్ ప్లాంట్స్లో అలా కాదు.
పుట్టినప్పటి నుంచి పెద్ద అయిపోయి చనిపోయేదాకా వాటి అలా గ్రో అవుతూనే ఉంటాయి. సో అలాంటి టైప్ ఆఫ్ గ్రోత్ని ఇండిటర్మినేట్ టైప్ ఆఫ్ గ్రోత్ అని పిలుస్తారు. సో ప్లాంట్స్ అన్నిటిలో కూడా ఈ ఇండిటర్మినేట్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. అండ్ వీటిల్లో ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ స్టేజెస్ అనేవి ఉంటాయన్నమాట. స్పోరోఫైటిక్ స్టేజ్, గ్యామెటోఫైటిక్ స్టేజ్. ఈ స్పోరోఫైటిక్ స్టేజ్ అనేది డిప్లాయిడ్ కండిషన్లో, అంటే 2n వాటి క్రోమోజోమ్స్ అనేవి 2 సెట్స్లో డిప్లాయిడ్ కండిషన్స్లో ఉంటాయన్నమాట స్పోరోఫైటిక్ స్టేజ్లో. నెక్స్ట్ గ్యామెటోఫైటిక్ స్టేజ్ అంటే ఏంటి? హ్యాప్లాయిడ్, అంటే n ఒకటే సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. సో ఇలాగ 2 స్టేజెస్ అనేవి వాటి లైఫ్ సైకిల్లో కనిపిస్తాయి. ఈ 2 స్టేజెస్ కూడా ఒకదానితో ఒకటి ఆల్టర్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఒకసారి స్పోరోఫైటిక్ స్టేజ్ ఉంటే ఇంకొకసారి గ్యామెటోఫైటిక్ స్టేజ్ ఉంటుంది, మళ్ళీ దాని నుంచి స్పోరోఫైటిక్ స్టేజ్, అలాగ ఒకదానితో ఒకటి ఆల్టర్ అవుతూ ఉంటాయి కాబట్టి, ఒకదాని తర్వాత ఒకటి అవుతూ ఉంటాయి కాబట్టి, వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని మనం ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ ప్లాంటే కింగ్డమ్లో ఉన్న అన్ని ఆర్గానిజమ్స్లో కూడా ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్, బెసిడియోమైస్టిస్లో చూసాం కదా, సో అదే టైప్లో ఇక్కడ కూడా ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఇది బేసిక్ క్యారెక్టర్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇన్ ప్లాంట్ కింగ్డమ్. I hope you all like this video. Thanks for joining us in learning.